సీఎం పీఆర్ఓల పైన కర్రి శ్రీరామ్ కర్రపెత్తనం. అసహనంతో తెలంగాణ పీఆర్ఓలు అన్ని తనకు చెప్పి చేయాలంటున్న కర్రి శ్రీరామ్. అమెరికా టూర్లో సీఎం పీఆర్ఓల మధ్య కోల్డ్ వార్. గుద్దుకొని సావురు ఒకడొకడు. మీ వల్ల ఏమనికి ఉపయోగం చెప్పురి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో డెక్కల్ క్రానికల్ ఎడిటర్ కర్రి శ్రీరామ్ సంచలనం సృష్టిస్తోంది. గతంలో సీఎం రేవంత్తో పాటు కర్రి శ్రీనివాస్ను శ్రీరామ్ కదా శ్రీరామ్ను తనతో పాటు దావోస్ పర్యటన తీసుకెళ్లడం వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇటు పార్టీలోనూ సీఎం పేషీలోనూ పీఆర్ఓలుగా వ్యవహరిస్తున్న పలువురు రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పలు మీడియా సంస్థలు సైతం కర్రి శ్రీరామ్ను దావోస్ తీసుకెళ్లిన లెక్కలు వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద అడిగారు. అయితే అప్పుడు అధికారులు ఆ వివరాలు ఏవి చెప్పలేదు. కాగా తాజాగా కర్రి శ్రీరామ్ మరోసారి వార్తలకు ఎక్కారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అమెరికా పర్యటన వెళ్లిన శ్రీరామ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన పీఆర్ఓల పైన పెత్తనం చెలాయిస్తున్నాడని, ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని టాక్. పీఆర్ఓలను రేవంత్ దాకా వెళ్లకుండా మధ్యలోనే తానే జోక్యం చేసుకొని ఆపేస్తున్నాడని, పీఆర్ వ్యవహారాలన్నీ తన అదుపులోనే ఉంచుకుంటున్నాడని వివాదం నడుస్తోంది. మరి ఊకే అందరిని వీకేసి ఈయనకే రాదుర్యా ఇంకా పీఆర్ఓ మరి వీడికే ఇస్తే అయిపోయాయి కదా. రేవంత్ రెడ్డికి ఎట్లా ఆంధ్రలోదే సమ్మగా ఉంటుంది, ఆంధ్రలోదే కమ్మగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఊరికి తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఆ పీఆర్ఓ పదవులు? ఈయనకే ఇస్తే అయిపోయాయి. ఎట్లాగా ఆంధ్ర ఆయన కదా, మంచి సమ్మగా ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఆయన ఏం చెప్పినా సమ్మగా కమ్మగా వినసొంపుగా ఏమంటారు దాన్ని శ్రవణానందంగా ఉంటుంది. అందరూ అంతే పట్ట ఆ పీఆర్ఓలో ఉన్న బ్యాచ్ అంతే, వీళ్ళు అంతే. వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. వీళ్ళ వల్ల ప్రజలకు ఊరిపాయకు అక్కడికి వచ్చేది లేదు. ఇలా పెత్తనం కోసం మాత్రం జరుగుతున్నటువంటి వ్యవహారం. అరే నా పైరవి నడుస్తలేదు కదా, మొత్తం వీని పైరవి నడుస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ బాధ కావచ్చు. ఈయన బాధ ఏంది, మొత్తం నాదే నడవాలన్నది ఈయన బాధ. రేవంత్ రెడ్డి ఏంది, ఎవరిదన్నా అడుగురు నాకెంత వస్తుంది, నా వాటా ఎంత, నా కమిషన్ ఎంత, నాకెన్ని రూపాయలు పంపిస్తారంటే ఈయన బాధ. సో కాబట్టి కమిషన్ల రాష్ట్రము, కమిషన్ల సర్కారు. అసలు ఈ అధికారిక కార్యక్రమాల్లో ఈయన ఎందుకు పోతా ఉన్నాడు, వీడెవడు అసలు పోనిక? తెలంగాణ ప్రజల సొమ్ముతోటి దొబ్బితున్నటువంటి కర్రి శ్రీరామ్ అంటాడు ఎవడు? పేపర్కి ఎడిటర్ అయితే ఎందుకు పోతా ఉన్నాడు పదే? ఏమైనా ఈయనకి బినామీ లెక్కలు ఉన్నాయా? ఏంది కథ అనేది కూడా తెలాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 100% ఇది బాగా పనికొస్తుంది. రేపటి నాడు ఈయన రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళ తర్వాత అసలు భాగవతం ఈయన పట్టుకుంటే మొత్తం వెళ్తుంది బయటికి. సో కాబట్టి ఇది నోట్ చేసుకొని ఉంచాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.